ఉగాండాను కొత్త మహమ్మారి భయపెడుతోంది. ఆ మహమ్మారి పేరు డింగా డింగా. అంటే డాన్స్ చేస్తున్నట్టుగా వణికిపోవడం అని అర్థం. ఆ దేశంలో ఈ కొత్త రోగం పుట్టుకొచ్చింది. కొన్ని రోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియదు. 300కి పైగా కేసులు నమోదవడంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. రోగం వచ్చిందంటే చాలు, నియంత్రణ లేకుండా ఒళ్ళు ఊగిపోతుంది. జ్వరం, వీక్నెస్, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు. దీనిపై జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఉగాండాలోని బుండి బాగ్యో ప్రాంతంలో ఈ మిస్టరీ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధితో ఇప్పటిదాకా ఎలాంటి మరణం సంభవించలేదు. అలాగే ఈ వ్యాధిని నియంత్రించేందుకు వైద్యులు యాంటీబయాటిక్ సహాయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. డింగా డింగా వ్యాధితో బాధపడుతున్న రోగులు వారం రోజుల్లో కోలుకుంటారట. అటు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా మరో వింత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి కారణంగా అక్కడి ప్రజలు జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారడం, శరీరమంతా నొప్పులు వంటి లక్షణాలను ఎదుర్కొంటూ ఉన్నారు. కాంగోలో 400 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. జ్వరం, పక్షవాతం, వారి శరీరం అనియంత్రిత వణుకు మొదలవడం వంటి లక్షణాలు ఉన్నాయట.